వెనెజువెలా జపాన్లో ఇటీవల కొన్ని రోజుల క్రితం భూకంపం వచ్చి అక్కడ ఇళ్ళన్నీ నేలమట్టం అయిపోవటం, కొన్ని వందల ఇళ్ళు, అలాగే కొన్ని వేల మంది చనిపోవటం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే, చాలా బాధాకరమైన విషయం. అట్లాగే నిన్న కాక మొన్న మన వైనాడులో కూడా వాటర్ విపత్తు వచ్చి ఒక 750 మంది స్పాట్లో చనిపోవటం, వందల ఇళ్ళు నేలమట్టం అయిపోవడం జరిగింది. ఇది బాధాకరమైన విషయం ఇది ఇండియాలోదే. అయితే నాకు ఈ చూసాక ఏమనిపిస్తుంది అంటే, మంగళగిరిలో మా పైన పట్టభాగలో ఒక 150 మంది మంగళగిరి అవుట్కట్స్ లో దాడి చేయడం జరిగింది పబ్లిక్ గా. ఇది పోలీసుల సమక్షంలో జరిగింది, పోలీసులకు కూడా తెలుసు. పోలీసులు కళ్ళల్లో ఎంబెట్టుకొని చూస్తున్నారు ఇప్పటికి 20 నెలలు గడిచినా కూడా. సరే, ఇవన్నీ చూసి రాగపోగా మా పైన దాడి చేసిన వాళ్ళు కానీ అన్యాయంగా, అలాగే అన్యాయంగా మా పైన కులాన్ని అడ్డం పెట్టుకుని కేసు పెట్టినోడు కానీ, తర్వాత తరుడు పార్టీతో ఒక ఎస్సీ క్యాండిడేట్ తో ఈ పోలీసులు డిఎస్పీ కేసు పెట్టించాడు మంగళగిరి మురళీకృష్ణ. ఈడు కానీ, లేకపోతే ఇంకా మా పైన తప్పుడు కేసులు పెట్టిన కొంతమంది నా సొమ్మే తిని అర్ధరాత్రి 11ంటికి వచ్చి నా ఇల్లు బాగలు దింగారు. తర్వాత పట్టబాగలో మా ఇంటికి దండింగ్ గట్టి అడిగినందుకు మా ఇల్లు బాగలు దింగారు. నా పైన ఇంకొకడు నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉండి తప్పుడు కేసు పెట్టి పెళ్ళాన్ని అడ్డం పెట్టుకొని, టీడీపీని అడ్డం పెట్టుకొని ప్రైవేట్ కంపెనీస్ మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పి మా ఇంటికి వచ్చి దాడి చేసి వాడు మా మీద రిమాండ్ కంప్లైంట్ పెట్టి మమ్మల్ని బొక్కలో వేయించాడు. మరి వీళ్ళందరూ, ఈ తప్పులు చేసిన నా కొడుకులందరూ కూడా, ఇటువంటి లంజోడుకులు కూడా, ఇటువంటి పోరంబోకు నా కొడుకులు, ఇలాంటి బేవర్స్ లంజోడుకులు వీళ్ళందరూ కూడా, మరి వీళ్ళ అమ్మ ఎంతమంది దెంగితే పుడతారో నాకు తెలియదు. మరి నాకే ఏమర్థమైందంటే, వీళ్ళందరూ ఎందుకు నాశనం అవరు? ఈ వెనెజువెలా లాగా భూకంపం ఎందుకు రాదు వీళ్ళకి? జపాన్లో వచ్చినట్టు ఎందుకు రాదు? వైనాడులో ఎందుకు వచ్చినట్టు ఎందుకు రాదు? లేకపోతే రోజు బస్సులు గుద్దుకుంటా ఉంటాయి, 20 మంది కాలిపోయారని, 20 మంది చనిపోయారని. మరి అలాగే ట్రక్కులు కార్లు గుద్దుకొని 4-5 చనిపోతుంటారు. మరి వాళ్ళలాగా ఎందుకు చనిపోరు? మరి వాళ్ళకన్నా పాపాత్ముల, లేకపోతే వాళ్ళే మంచోళ్ళ? నాకు అనిపించడంలో తప్పులేదు కదా ఇలా చనిపోవాలని. ఎందుకంటే ఇప్పుడు మనసులో పెట్టుకొని బతుకుతారు చాలా మంది, నేను మనసులో పెట్టుకోను, నాకున్నదేనా హార్ట్ఫుల్ గా చెప్తాను. ఇప్పుడు దీంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఉదాహరణకి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నాడు 4 ఏళ్ల క్రితం? మరి సనాతన ధర్మం అన్నాడు, సుగాలి ప్రీతి కేసు ఎమ్మటే తేల్చేస్తా అధికారంలోకి రాగానే అన్నాడు. తర్వాత 30,000 మంది అమ్మాయిలు అదృశ్యం అయిపోయారు, అది నిగ్గు తేలుస్తానన్నాడు. అంతేకాకుండా నిన్ను అధాపాతాళానికి తొక్కేస్తా జగన్ అన్నాడు. అంటే కక్ష పుట్టి ఏమి చేయలేక కక్ష పుట్టినాడు ఏమంటాడు? న్యాయం జరగట్లా, న్యాయం చేయాల్సిన వాళ్ళు చేస్తే ఇవన్నీ అనాల్సిన పని లేదు. అలాగే ఇంకా ఏమన్నాడు? మన 151 సీట్లు ఉన్నాయి జగన్ నీకు, సార్ నేనేమి చేయలేను అనుకుంటున్నా, ఆ భగవంతుడు కరుణిస్తే మరీ చీప్గా, మరీ తక్కువగా, మరీ హీనంగా కాదు, ఒక అంకి తీసేస్తే నువ్వు 15 పడిపోతావుగా అన్నాడు. నిజంగానే జగన్ 15 పడిపోయాడు. ఇప్పుడు ఇట్లా చెయ్యాల్సిన న్యాయం పోలీసు వ్యవస్థ చేయలేనప్పుడు సామాన్యుడు పోలీసుల్ని ఏమీ చేయలేడు, ఒక 100 మందిని ఏమీ చేయలేడు. కాబట్టి ఇలా అనుకోవడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇటువంటి పోరంబోకు పోలీసులు, పోరంబోకు నా కొడుకులు, తప్పుడు కేసులు పెట్టే నా కొడుకులు, తప్పుడు రిమాండ్లు పంపించే నా కొడుకులు, తప్పుడు కేసు అని తెలిసిన తీన్ నా కొడుకులు, వాళ్ళు తప్పు చేశారని అవతల తెలిసినా కూడా రిమాండ్లకి వాళ్ళని కేసు కట్టకుండా, జైల్లో వేయకుండా, రిమాండ్లకు పెట్టకుండా చేసిన నా కొడుకులు అందరూ కూడా ఇలా నాశనం అవ్వాలని ఆ భగవంతుడు మంగళగిరి లక్ష్మీ నరసింహ ఆశీస్సులతో, అలాగే నేను పూజించే దేవుళ్ళ ఆశీస్సులతో నాశనం అవ్వాలని కోరుకుంటున్నా. ఈ కోరుకోవడంలో నేనైతే తప్పులేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంత అతనికి తప్పలేదు. అతని ముందు నేను చాలా చిన్నవాడిని. అతను అన్నది కరెక్ట్ అయితే నేను కరెక్టే, అతను తప్పు అయితే తప్పే. ఓకే, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్మిట్. థ్యాంక్ యూ. మీకు బాధ మంగళగిరి.